ఇవన్నీ ఎందుకమ్మా? తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను గాని నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా. అవునా? స్వీటీని ఎందుకు తీసుకొచ్చారు? అది కార్తీక్ పెళ్ళంటండి. త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు. మీ అన్నయ్య? మీరు టికెట్స్ బుక్ చేయండి. ఇప్పుడే ఇప్పుడే బుక్ చేస్తారు. కార్తీక్ కి పెళ్ళేంటి? అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తీక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు, మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు. మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా? భలేదానివే, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అంతలో నువ్వు వచ్చేసావు. వావ్! నాకు ఇండియన్ వెడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం. అంకుల్, ఈ విషయం కార్తీక్ చెప్పదు, సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పటి నుంచి అదేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఏంటో. నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుందంటావు? ఇప్పుడు దాని టాపిక్ అవసరమా? ఓ ఆఫ్ కోర్స్, ఏదైనా బాగుంటుంది అనుకో. ఇదిగో వదినా, ఇది కట్టుకో, బాగుంటుంది నీకు. టెంట్ హౌస్ అనే టెంట్ హౌస్. పెళ్లి కూతురు పిలవండి, చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాబోయ్, ఇది ఊపుకుంటూ వచ్చేస్తుంది. ఓ షీఈస్ కమింగ్. వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది. నేనా? దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది. ఆగండి మేడం. ఎందుకు? ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఎబ్బోలో వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఇదే పెళ్లి కూతురు చీర. అవునా? చాలా బాగుంది. నిజంగా? ఏంటిది? ఇది పెళ్లి కూతురు శారీనా? మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు. నాకు నచ్చింది, నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్లి కూతురుకి ఇంత చీప్ శారీ సెలెక్ట్ చేస్తారా? దీని కాస్ట్ ఎంత? లక్ష ఉంటది. What? పెళ్లి కూతురు శారీ మినిమం 10 lakhs ఉండాలి. శారీయే కాదు, ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏంటి కార్తీక్ మాట్లాడావు? నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు. ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్లో పెట్టు. శంకర్ నాకు చెప్తుందండి మామయ్య. అసలు అది ఎవర్రా నా కూతురు పెళ్లికి వచ్చి పెత్తడం చేస్తుంది? రేయ్, నీ పెళ్ళాంని కంట్రోల్లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాంని వీడేంట్రా కంట్రోల్లో పెట్టేది? అంటే 10 మందికి ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్లో ఉంటుంది కదా మామయ్య. నువ్వు రారా, చెప్తున్నారు కదా. అల్లుడు, ఇక్కడేం జరుగుతుంది? ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతారు? మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న ఏమన్నా అంటే ఫీల్ అవ్వాలి కానీ అదెవరితో అంటే ఫీల్ అవడం దేనికి? రావు గారు, మీకు చీర నచ్చింది కదా? షీఈస్ ద ఆడియన్. వాళ్ళకి నచ్చితేనే మనకు నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 lakhs ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే, మొన్న స్టవ్ తోడటానికి మసిగొట్టలేదన్నా? ఇదిగో ఇది ఉంచు. నాన్న అలా ఇచ్చినారండి. చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు ఉడిపోతా. సారీ మై సన్. లగేష్, ఈ చీరలకు వాళ్ళ తర్వాత ఇంటి సంగతి ఏంటి? ఇంకో 2 రోజుల్లో పెళ్లి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. అర్జెంట్ గా దాంతో సంతకం పెట్టించాలి. మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది. సంతకం పెట్టనంటే పెట్టకపోతే నాకు పీక్ పెట్టిద్దాం. ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టిస్తాడా అని. అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం. ఈ పర్ఫ్యూమ్ మా పెద్దన్నయ్యకి. అన్నయ్య రండి రండి అన్నయ్య, గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను. పెద్దన్నయ్య ఇది నీకోసం, రగన్నయ్య ఇది నీకు. అవన్నీ తర్వాత, ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు. ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టాలి. దాందేముందన్నయ్య, ఈ విషయం నన్ను అడగడం ఎందుకు? పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను. మాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు బావా. మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం. మీ అందరికీ దూరమై తను 25 ఏళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా. విషయం చెప్పనా బావా, మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళ కోసమేమో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కుళ్ళని తర్వాతే అర్థమైంది. ఈ గుమ్మంలో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా.
ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదు. సరే సరే, మేమేదో ఊరికే చెబుదామని వచ్చాం అంతే. పదండి. అన్నయ్య చూసావా అన్నయ్య, సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం. మనం దాని మీద 25 ఏళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద 100 ఏళ్ల ప్రేమను పెంచుకొని వచ్చింది. ఏంట్రా కరిగిపోతున్నారా? అది చేసింది మర్చిపోయారా? వదినా, ఇది మీకోసమే తెచ్చాను. తల్లి నీకో దండం. నీ వల్లేగా 25 ఏళ్ళు మా మొగుళ్ళకి దూరంగా పడి చచ్చాం. ఆ దేవుడి దయవల్ల ఇప్పటికైనా ఇంట్లో కాలు పెట్టగలిగాం. వెళ్ళు వెళ్ళు, అవి తీసుకెళ్ళు. అత్తయ్య, అమ్మా, మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడి దయవల్ల కాదు, అత్తయ్య దయవల్ల. దివ్య, ఆగత్తయ్య, వీళ్ళకి నిజం తెలియదు. ఏంటమ్మా నువ్వు అనేది? కార్తీక్ అత్తయ్య కొడుకు. చెప్పేశావా? మీ ఆడల దగ్గర ఏది దాగదే? అది కాదు కార్తీక్, అమ్మ వాళ్ళు. విన్నాను, అంతా విన్నాను. చూడండి అత్తయ్యలు, మా అమ్మకి తెలియకుండా ఒక తప్పు జరిగింది. దానివల్ల 25 ఏళ్ళుగా మీరందరూ బాధపడుతూనే ఉన్నారు. దాన్ని తలుచుకుని ఇవిడ ప్రతిరోజు కుమిలిపోతూనే ఉంది. అందుకే దాన్ని సరిచేయడానికి నన్ను ఇక్కడికి పంపింది. మా అమ్మ ఆర్డర్ వేస్తే ఆకాశాన్ని భూమిని కలిపేస్తా. మిమ్మల్ని మామయ్య కలపడం ఒక లెక్క. నన్ను క్షమించొద్దునా? మా భర్తలకి దూరంగా ఉన్నావన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నన్ను కూడా క్షమించొద్దునా? ఏమా హ్యాపీగా? ఓకే, ఇక్కడ అత్తయ్యలందరూ సెట్ అయిపోయారు. ఇంకా సెట్ అవ్వాల్సింది మామయ్యలే. వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది. ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? లవ్లీ. నువ్వు నీ షేపు, నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్. అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే? అబ్బో అబ్బా, టచ్ అయితే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఏమే, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా, కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్. రావే చెప్పరా, ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోని నా రూమ్కి వచ్చావు? భూమికి 5 అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటరా? అమ్మాయి కావాలంటరా? చెప్పరా, చెప్పు. ఎవరి కోసం రూమ్ లోకి వెళ్ళావు? లేకపోతే చెప్పేస్తాను నేను. చెప్పు, చెప్పు. వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీటి స్పేర్ పార్ట్ తీసిపారండి. ఏంటి, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? వీడు ఎవరు మీదో కన్నేశాడు. నా రూమ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆగండి ఆగండి, నేను మాడతాను. ఏంటి వెంకీ, ఇది కంట్రోల్ చేసుకోవచ్చు కదా? నా వల్ల కావటం లేదురా. డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో, కానీ కాబోయే ఆడిది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక్కొక్కరిని చూసావా, కుమ్మిసలా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. యాదవ్ వీక్నెస్ నువ్వు. వీక్నెస్ ఏంటల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు, నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. అవును మేడం, రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చినా కొట్టకుండా కోఆపరేట్ చేయండి. చంపుతాం. వెళ్ళరా. వాట్ యు డూయింగ్? ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ మేడం. నువ్వు వీకెండ్ వెంకట్రావు కాదు, వీక్నెస్ వెంకట్రావు. ఈ విషయం తెలిస్తే బోని కపూర్ నీది.
అలాంటి నువ్వు రాకముందు ఒక్కటి చేసి నన్ను కుమ్మేశారు తెలుసా? ఓకే 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 ఓకే. నాకిందంతా దిగిపోయింది. రే అంత ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతిస్తున్నారు. మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపే పెళ్లి, నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అది పెళ్లి కూతురు కాబట్టి దాన్ని చేయిస్తున్నారు. నీకెందుకు చేయిస్తారంట? యు గైస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా దీని గొడవ ఏంట్రా? రోజు రోజుకి దీని అందం మరీ పెరిగిపోతుందిరా. ఇప్పుడు టెన్షన్ లో ఈ సౌండ్లు అవసరమా? మీతో నాకు మాట్లాడనవసరం. కార్తిక్, వాట్స్ గోయింగ్ ఆన్? ఏయ్ ప్రతిదీ మాలను నడుతావేంటి? యు షట్ యువర్ మౌత్, ఓకే? ఐమ్ టాకింగ్ టు హిమ్ హియర్. ఏంటి? చెప్తాను. రాగండ్రా మీరు రాగండ్రా. ఏంట్రా స్వీటీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్ ఎ టచ్, ఐ ఫీల్ ఇట్. రేయ్, అసలు నేను పెళ్లి కూతురు నేను. నా దృష్టిలో మీరేనా? చూడు స్వీటీ, ఇండియన్ మ్యారేజెస్ లో ఇద్దరు పెళ్లి కూతురు ఉంటారు. ఒకళ్ళు పెళ్లి కూతురు, ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో, నువ్వు తోడు పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు. గాట్ ఇట్? వాట్స్ తోడు పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు, రియల్ బ్రైడ్. ఓకే, సో ఐమ్ తోడు పెళ్లి కూతురు. యా. పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు అన్నమాట. రామ్మా, నీ కూడా మంగళ స్నానం చేయిస్తా. ఆడపిల్ల కదన్నయ్య, దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని. అలాగే. ఈ డట్టి పిక్చర్ చూడలే సస్తున్నాము. ముందు లోపల తీసుకెళ్ళి. ఏయ్, నువ్వేంట్రా? డర్టీ పిక్చర్ కాదురా, నా డ్రీమ్ పిక్చర్. డోంట్ హర్ట్ హర్. ఓయ్ నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకుని చేసే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. కొడుకు లాంటి వాడు కదన్నయ్య, పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాను. నువ్వేం అనుకోవద్దు బాబు. ఇట్స్ ఓకే. రామ్మా. వెళ్ళు వెళ్ళు. ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. అది కూడా వస్తుందేంట్రా? అదేనయ్య, తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు. అమ్మా, అత్తమామల ఆశీర్వాదం తీసుకోండి. దివ్య, అదేంటమ్మా వాళ్ళ కాళ్ళకి దండం పెడతావేంటి? లగేష్, మా ఆవిడ బయట ఉంది. వరుస అవుతారు కదా అని నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను. అటు అనుకుంటే నా పిల్లం కూడా 25 సంవత్సరాల నుంచి బయట ఉంది. ఫోల్ ఆ బయట కాదరా. ఇంకే బయట? ఆ బయట. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఐ లైక్ దిస్ కల్చర్. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది? తోడు పెళ్లి కూతురు కదా. అయ్యా, పెళ్లి కొడుకుని రమ్మనండి. You are so cute. అదేంటాడు, ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టింది. ఏం లేదు, అబ్రాడ్ లో చాలా కామన్ మామయ్య. మనకు నచ్చితే నమస్కారం పెడతాం, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాం. కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తారు. ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు. చాలా ముద్దొస్తున్నావు. సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు. చేసుకో, పండగ చేసుకోరా. ఏంద్ర మనకి కర్మ. మావా మావా అని కూడా కోమలకు బాయ్. డబ్బులేమో లక్షలు లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే. అండి నేను వచ్చేసానుగా. వచ్చా దాయ్యా. మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా. మేం గట్ల ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా. ఏందది? ఆయన మీద ఆశలు ఎదుర్కొన్నామని మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాంగా. మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు, పాడి కడితే సరిపోతుంది. ఇంకో లాభం కూడా ఉందిగా. ఏందది? ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం ఉన్న వాళ్ళకి అమ్మేసుకోవచ్చు. మేము ఆయనకు తీరిగ్గా ఆలోచించుకుని కబుర్లు చేస్తాం. కలిసినా సంతకం పెట్టేద్దావా? బాడీలో పార్ట్స్ అన్ని మంచి మంచి రేట్లు కప్పేసుకుందామా? ఏందిరా నీ కళ్ళు కావాలా? అబ్బ ఏందిరా తలకాయ కుదరదురా. అతగదా అన్నం లేచి కూర్చున్నాడా? అల్లుడు లేచా?
అమ్మాయి ఎక్కడ ఇంకేడమ్మా అల్లుడు దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారు అవ్వకూడదు అవ్వకూడదట కిడ్నాప్ చేయండి కష్టం అల్లుడు ఆ చాక్లెట్ బాయ్ గాడికి మన వాళ్ళందరి ఫేస్ లో నోటాడు కదా బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి. ఏంటి తోడు తీసుకోరా ఏం అక్కర్లేదు. రాత్రి అప్పుడు కూడా పంతలేట్రా బాబు. నేను ఇంతేరా, నాలాగే ఉంటాను. ఒకరి కోసం మారను. ఏ నక్షత్రంలో పుట్టావో? ఉబ్బా నక్షత్రం. కన్నడ ఆగు, ఇది ఉంచరా. ఇప్పుడు డబ్బులు ఎందుకురా? మనం వచ్చింది శుభకార్యానికి కాదు, కిడ్నాప్ చేయడానికి. ఒకవేళ అటు ఇటు అయిందనుకో, నువ్వు గుంటూరు బస్ ఎక్కు, నేను ఎలాగోలాగా వచ్చేస్తాను. పొడుగురా బాబు, మళ్ళీ తీసుకుంటా డెసిషన్. కొట్టాలరా, ఈసారి గట్టి కొట్టాలరా. నన్నెందుకు కొట్టావరా? నువ్వే కదరా కొట్టమన్నావు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సారీరా. సర్లే, కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. సిచ్యువేషన్ ఏమా కోఆపరేట్ చేస్తుంది. నాకెందుకో భయంగా ఉందిరా. ఇలా భయం లేదు, బొక్కలేదు. ఎలాంటి పెళ్లి సామాన్లు టెంట్ హౌస్ కి, మన పెళ్ళాలి ఓన్ హౌస్ కి. ఏం చేసినా సరే ఇవాళ మాక్సిమం పర్లేదంటావా? ఏం పర్లేదు. ఇదేంటో తెలుసా? క్లోరోఫామ్. ఇది కొట్టామనుకో ఎవడైనా పడిపోతే మనం మన పిల్లలతో పండగ చేసుకోవటమే. సూపర్ ఐడియా రా. రే పెద్దోడా, పెళ్లి కూతురు కనిపెట్టడం ఎలాగా? చిన్నోడా, కొంచెం బ్రెయిన్ వాడు. పెళ్లి కూతురు అన్నాక చేతులకు గోరింటాకు, కాళ్ళకి పారాని ఉంటుంది. నీకెలా తెలుసు? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది. ఆడు పగిలిపోద్ది, ముందు వచ్చిన పని చూడు. రే పెళ్లి కూతురు అటు ఉండదు, ఇటు ఉంటది. రా. లేదురా, అటే ఉంటది. రే పెద్దోడా, పెళ్లి కూతురు ఈ సత్రంలో పడుకోదు, ఆ బెడ్రూమ్ లో పడుకుంటది. నా సిక్స్ అని చెప్తుంది. రా. అంటే మాకైనా సెన్స్ లేంది. నేను రానురా, నువ్వు వెళ్ళు. నీతో వచ్చిన చిక్కేదేరా బాబు, ప్రతిదానికి ఫట్ అవుతావు. నీ ఇగో ఏట్రా నాయన. రారా బాబు. రాను. రుక్మణి రావే. ఏంటండి త్వరగా రావే. ఈ టైంలోనా? ముందు నువ్వు రావే, చెప్తానుగా. ఇందులో నా మీనాక్షి ఎవరు? ఇదే షేపు తెలిసిపోతుందిగా. మీనాక్షి. ఓ అమ్మో తల్లి. అబ్బా, కొంచెం మీనాక్షి, నువ్వు ఎక్కడున్నావా? నువ్వెక్కడ దొరికావా నాకు? అది పెళ్ళావంటే చూడు, గుర్రంలా గురక పెట్టి ఎట్లా తిరగబోతున్నావు. రావే. వద్దండి, నిద్ర వస్తుంది. పాతికేళ్ళం చేస్తుంది అదే కదే. దా, వద్దండి, రావే. వద్దండి. ఏమండి, పిలుస్తున్నాడు, వెళ్ళొచ్చుగా. ఆడేవిడే? ఏమో, ఆడు మా అన్నీలాండి. ఈడేవిడే? ఆడ తమ్ముడై ఉంటారులేండి, నాకు నిద్ర వస్తుంది. సర్లే, ఎవడో మనోడు ఓ గొడవ పెట్టేస్తాడు.